గ్యాంగ్టాక్ నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన పర్వతాల ప్రకృతి ఒడిలో ఒక అందమైన నగరం. ఎన్నో రకాల పక్షుల్ని ఒక దగ్గరికి చేర్చి వాటి మధ్య మనం తిరుగుతూ ఎంతో ఆహ్లాదాన్ని పెంచే పక్షిధామాలు ఒకవైపు. పార్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దగ్గర నుంచి పక్షులను చూడవచ్చు. ఎక్సలెంట్ బర్డ్ పార్క్ మాట. మూడు 300 సంవత్సరాల క్రితం నాటి పురాతన బౌద్ధ క్షేత్రాలు ఒకవైపు. ఆరెంజ్ గార్డెన్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఆరెంజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా మొత్తం. మంచు పర్వతాలు కరిగి వాటి నుండి వచ్చే స్వచ్ఛమైన నీటితో ఏర్పడిన జలపాతాలు అన్నీ ఒక దగ్గర నిక్షిప్తమైన సుందర పర్వత నగరమే ఈ పెల్లింగ్. నామ్చి నుంచి యాజ్ యూజువల్గా మార్నింగ్స్ ట్యాక్సీ స్టాండ్కి అయితే రీచ్ అయ్యాము. నామ్చి నుంచి పెల్లింగ్ ఒక 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ముందుగా జోర్తాంగ్ అనే ఊరికైతే రీచ్ అయ్యాం. ఇక్కడ మీరు చూస్తుంది వాకింగ్ స్ట్రీట్స్. మీరు గమనించినట్లయితే సిక్కింలోని ప్రతి చిన్న ఊరిలో కూడా ఒక వాకింగ్ స్ట్రీట్ని అయితే అబ్జర్వ్ చేసి ఉంటారు. గ్యాంగ్టాక్లో కూడా చూసాం కదా, ఎంజీ మార్గ్లో. ఈ వాకింగ్ స్ట్రీట్ కాన్సెప్ట్ ఏదో చాలా బాగుంది కదా. ఎందుకంటే టూరిజంని ఎంకరేజ్ చేయాలంటే ఇలాంటి వాకింగ్ స్ట్రీట్స్ మంచి కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. టూరిజం పర్పస్లో మన దగ్గర కూడా ఇలాంటి వాకింగ్ స్ట్రీట్స్ ఉంటే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. అక్కడ నుంచి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత గేజింగ్ మీదుగా పెల్లింగ్ అయితే చేరుకోవచ్చు. దారి మధ్యలో ఒక కారు కూడా యాక్సిడెంట్ అయింది. ఈ నేరో రూట్స్లో జర్నీ చాలా కేర్ఫుల్ చేయాలని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రూట్స్ అంత కన్వీనియంట్గా ఉండవు. ఫైనల్గా పెల్లింగ్ అయితే రీచ్ అయ్యాం. పెల్లింగ్ రీచ్ అవ్వగానే ముందుగా హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం. హోటల్ నుంచి వ్యూ ఈ విధంగా అయితే చూడొచ్చు. రూమ్ కూడా చాలా బాగుంది. బ్యాగ్స్ పెట్టేసి ఒక ట్యాక్సీని అయితే బుక్ చేసుకున్నాం. వీడియో లాస్ట్లో ఆ ట్యాక్సీ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ట్యాక్సీ డ్రైవర్ చాలా బాగా కవర్ చేసి చూపించడం మొత్తం. లోకల్ సైట్ సీయింగ్లో మొదటగా పెమాంగ్సే మోనస్ట్రీకి అయితే రీచ్ అయ్యాం. ఇది సముద్ర మట్టం నుంచి 2.1 కిలోమీటర్ హైట్లో ఉంటుంది. దాదాపు 300 సంవత్సరాల క్రితం ప్యూర్ బుద్ధిస్ట్ మాంక్స్ చేత ఏ ఫిజికల్ అబ్నార్మాలిటీ లేకుండా నిర్మించబడిందే ఈ మోనస్ట్రీ. లోపల స్ట్రక్చర్ మొత్తం ప్యూర్ వుడ్తో నిర్మించబడింది. లోపల ఉన్న వస్తువులన్నీ అప్పటికాలం నాటివే. ఓల్డ్ మోనస్ట్రీ ఇది. దగ్గర 200-300 సంవత్సరాల నాటి మోనస్ట్రీ అంటే ఇది. లోపల ఉన్న వస్తువులన్నీ అప్పటికాలం నాటివే. ఏమి కట్ చేయకుండా రా ఫుటేజ్ని చూపిస్తున్నాను, చూడండి. అప్పటి కాలం నాటి వారి వస్త్రధారణ, యూజ్ చేసిన పాత్రలు, ఇంకా అనేక రకాల వస్తువుల్ని ఇక్కడ మనం చూడొచ్చు.
ఈ స్ట్రక్చర్ కూడా అప్పటి కాలంలో తయారు చేసిందే. చాలా భద్రంగా ప్రిజర్వ్ చేశారు. అక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్కి అయితే రీచ్ అయ్యాం. ఇప్పుడు మనం పెల్లింగ్లో ఉన్న మెయిన్ స్కై వాక్ అయితే వచ్చాం. చూద్దాం, పైకి చాలా బాగుంటుంది పైన. ఇక్కడ మనం 42 మీటర్ల ఎత్తైన బోధిసత్వ చెన్రింగ్ స్టాట్యూని అయితే చూడొచ్చు. అలాగే మనం చూస్తున్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే ఫస్ట్ స్కై వాక్ గ్లాస్ బ్రిడ్జ్. దగ్గర 7,000 ఫీట్ హైట్లో ఉంది ఈ మోనిస్ట్రీ. ఇది పెల్లింగ్లోని చాలా ఫేమస్ మోనిస్ట్రీ. గ్లాస్ కనిపిస్తుంది కదా, 4 ఫీట్ థిక్నెస్ గ్లాస్. ఇది చాలా స్ట్రెంత్ ఉంటుంది. చాలా ఎంతమంది నడిచినా మ్యాక్స్ స్ట్రెంత్ బాగుంది. బట్ లిటిల్ బిట్ డర్టీగా ఉంది. క్లీన్ చేస్తే ఇంకా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. హిమాలయస్ మొత్తం ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తాయి. క్లౌడీ ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు. గ్లాస్ బ్రిడ్జ్ హైలైట్ అని చెప్పుకోవాలి. అండ్ దట్ మోనిస్ట్రీ. పైకి వెళ్ళి టెంపుల్ని చూసి స్టాట్యూ వరకు అయితే వెళ్ళడం జరిగింది. బుద్ధిస్ట్ కల్చర్లో ఈ ప్రేయర్ వీల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. స్టాట్యూ దగ్గర నుంచి వ్యూ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్న జెండాలు అన్ని టిబేటియన్ల యొక్క సాంప్రదాయాలని చెప్పుకోవచ్చు. సోలో ట్రావెలింగ్లో నాకు ఒక ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు. తను కూడా సోలో ట్రావెలరే, ఒరిస్సా తనది. అక్కడే బయట ఉన్న హోటల్లో లంచ్ చేసాం. చైనీస్ ఫుడ్ ఎక్కువగా దొరుకుతుంది. మన సౌత్ ఇండియన్ ఫుడ్స్ అయితే చాలా రేర్గా దొరుకుతుందని చెప్పుకోవాలి. ఇక అక్కడి నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉండే తుల్కు బర్డ్ పార్క్ అయితే రీచ్ అయ్యాం. చాలా పెద్ద బర్డ్ పార్క్ ఇది. ఇటువంటి బర్డ్ పార్క్ని అయితే నేను ఇప్పటివరకు ఎక్కడా చూడలే. టాప్ మొత్తం కవర్ చేసి బర్డ్స్ అలా ఫ్రీగా వదిలేశారు. వాటి మధ్యన మనం తిరుగుతూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పుకోవచ్చు. లోపల అట్మాస్ఫియర్ కూడా ఫారెస్ట్ ఫీలింగ్ ఇచ్చేలాగే ఉంటుంది. నిజంగా ఈ బర్డ్ పార్క్ నుండి అయితే అస్సలు వెళ్ళాలనిపించలే. అంత బాగా డిజైన్ చేశారు ఈ బర్డ్ పార్క్ని. అక్కడ యాంబియన్స్, ఆ పక్షుల చప్పుళ్ళు అంత సూపర్ అని చెప్పుకోవచ్చు. పెళ్ళింగ్ వచ్చినప్పుడు మాత్రం ఈ బర్డ్ పార్క్ అస్సలు మిస్ అవుతుందని నా సజెషన్. బర్డ్ పార్క్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వెస్ట్ సిక్కింలోనే పెళ్ళింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. గ్యాంగ్టక్ ఎంత బాగుంటుందో వెస్ట్ సిక్కింలో పెళ్ళింగ్ కూడా అంతే బాగుంటుంది. బర్డ్ పార్క్ అయితే ఎక్సలెంట్. ఇప్పుడు వచ్చిన బర్డ్ పార్క్ని ఎక్కడ చూడలేదు. సూపర్ అని చెప్పుకోవచ్చు. మొత్తం ఆస్ట్రిచ్ అవన్నీ ఓపెన్గా వదిలేసారు. ఇక్కడ నుంచి బాగా చూడొచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ట్రీ చూసారు ఎంత బాగుందో. ట్రీ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేశారో చూడండి. ఇది మొత్తం
దగ్గర దగ్గర నుంచి పక్షులను చూడవచ్చు. ఎంత దగ్గర ఉన్నాయి పక్షులు. ఇక్కడ ఆ యాంబియన్స్, ఫారెస్ట్ ఫీలింగ్, పక్షుల చెప్పులు వింటుంటే చెవులకి ఎంత వినసొంపుగా ఉందో మాటల్లో చెప్పలేని ఒక అనుభూతినే చెప్పుకోవాలి. ఈ నేచురల్ అరేంజ్మెంట్స్ అయితే ప్రకృతితో మనసు మౌనంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది. నిజంగా సిక్కిం ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. నిజంగా చెప్పాలంటే విహారయాత్రకి వెళ్తే మనసు ప్రశాంతంగా ఉందంటారు కదా, నేను ఫీల్ అయిన నిజమైన విహారయాత్ర అంటే ఈ సిక్కిం టూర్ని చెప్పుకోవాలి. అద్భుతమైన ప్రకృతి భాండాగారం ఈ సిక్కిం. హ్యాట్స్ ఆఫ్ టు దిస్ నేచర్. ఆరెంజ్ గార్డెన్లో ఉన్నాం ఇప్పుడు మనం. ఆరెంజెస్ అయితే కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఆరెంజెస్ అన్నీ చూడండి. ఆరెంజెస్ అన్ని బ్యాక్ సైడ్ అయినా ఎంత ఆరెంజ్ గార్డెన్. చాలా ట్రీస్ ఉన్నాయి, ఆరెంజెస్ కూడా ఉన్నాయి కదా కనిపిస్తుంది కదా. ఇంకా ముగ్గులేదు, చిన్న చిన్న ఉన్నాయి. ఇంకొక 1 monthలో మంచిగా అవుతాయంట. ఈ ఆరెంజ్ గార్డెన్లో కింద వైపుకి వెళ్తే ఒక సెలయేరు కనిపిస్తుంది. మనం చిన్నప్పుడు చదువుకున్న టెక్స్ట్ బుక్స్లోని అందమైన ప్రకృతి అంతా ఈ సిక్కింలోనే నిక్షిప్తమైందని చెప్పుకోవాలి. వెళ్ళే దారిలో అలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి.
అక్కడి నుండి ఫైనల్గా 3000 అడుగులు కిందకి దిగితే చాలా అందంగా యూనిక్ ఫీచర్తో కనిపించే కాంచనజంగా వాటర్ ఫాల్కి అయితే రీచ్ అవ్వచ్చు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇందులో దాదాపు వాటర్ మొత్తం మంచు కరిగిన వాటరే. అంతేకాకుండా 2 వాటర్ ఫాల్స్ పక్కపక్కనే ఉంటాయి. మీరు చూస్తుంది ఒక వాటర్ ఫాల్ అయితే కొంత పైకి వెళ్తే రెండో ఫాల్ని చూడొచ్చు. అప్పటికే చీకటి అయిపోయింది. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. ఈ వాటర్ ఫాల్ అయితే మాత్రం కాంచనజంగా వాటర్ ఫాల్ సూపర్. ఈ ట్యాక్సీ డ్రైవర్ మాత్రం చాలా మంచోడు. యూట్యూబర్ అని చెప్పిన వెంటనే పట్టుబట్టి మరి ఈ వాటర్ ఫాల్కి తీసుకొచ్చాడు లైట్ ఫిల్ అయ్యి లోపల. ఎప్పుడైనా వెస్ట్ సిక్కిం ప్లాన్ చేస్తే ఈ ట్యాక్సీని అయితే హైర్ చేసుకోండి. చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్, సేఫ్గా అన్నీ చూపిస్తాడు. రిటర్న్ మళ్ళీ హోటల్ రూమ్కి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ లేచి తిరిగి సిలిగురికి అయితే స్టార్ట్ అయ్యాం. వెదర్ అయితే సూపర్గా ఉంది. కనిపిస్తున్నాయిగా వెళ్ళే దారిలో ఈ విజువల్స్ అన్నీ మెస్మరైజింగ్ ఉన్నాయి కదా. మాతో వచ్చిన ట్యాక్సీ డ్రైవర్ ఏం చెప్పాడంటే ఇక్కడ మ్యాక్సిమం అసలు జబ్బులు రావంట. ఎందుకంటే ఈ అడవుల్లో ఉండే స్వచ్ఛమైన గాలి, అసలు పొల్యూషన్ వీళ్ళకి తెలియకపోవడం అనుకుంటా. హెల్తీగా ఉంటారు. వీళ్ళ ఆహార అలవాట్లు కూడా చాలా డిఫరెంట్. అక్కడే మార్నింగ్ టిఫిన్ కూడా చేసాం. వీటి పేరు ఏదో చెప్పాడు బట్ మర్చిపోయాను. బట్ చాలా టేస్టీగా ఉంది. क्या क्या कैसे बनता है ये? ये सुखा के बनाता है। वो जो चीज होता है ना, हाँ, को सुखा के हाँ, कहाँ धूप में सुखाता है ना, हाँ, हाँ। उसके बाद में बनाता है। क्या है इसका नाम? छुरपी। छुरपी। ये खाने से क्या होता है? वो खाने से वो ये सुपारी जैसा ही होता है, कुछ वो नहीं होता, सुपारी जैसा वो नहीं पड़ता। हमारे क्या है, कैसे खाएंगे? ఫైనల్గా తీస్తా రివర్ దగ్గరికి రీచ్ అయ్యాం. నాకు అస్సలు అర్థం కాని విషయం ఏంటంటే అత్యంత ప్రమాదకరమైన నదుల్లో ఈ తీస్తా నది అన్నది ఒకటి. అంత ఒడ్డుని ఎలా ఇళ్ళన్నీ కన్స్ట్రక్షన్ చేశారో అస్సలు అర్థం కావట్లేదు. చూడండి ఇళ్ళన్నీ ఎలా ధ్వంసం అయిపోయాయో వరద దాటికి. ఫైనల్గా వెస్ట్ బెంగాల్ సిలిగురి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాను. 10 రోజులు నా ఈ డార్జిలింగ్ అండ్ సిక్కిం ట్రిప్ ఫినిష్ చేసుకొని చివరగా నా హోమ్ టౌన్ అయిన విశాఖపట్నంకి అయితే రీచ్ అయ్యాను. ఇంతటితో నా ట్రిప్ ఫినిష్ అయింది. నెక్స్ట్ వీడియోలో మీరు ఎప్పుడు చూడనే సినిమాటిక్ విశాఖపట్నం అయితే చూస్తారు. ఆ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మిస్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.